ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రంథాన్ని జార విడుచుకోకు. ఇక నుండి ఈ రాజ్యాన్ని, రాజ్య ప్రజల్ని నువ్వే రక్షించాలి. అలాగే సప్తశక్తి ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న నీ చెల్లి విశ్వప్రియ బాధ్యత కూడా నీదే అని చెప్పి సూర్యశేఖరుడు అక్కడికక్కడే మరణించాడు. ఇంతలో హఠాత్తుగా ఆ గదిలోకి కొంతమంది సైనికులతో పాటు సూర్యశేఖరుని సవతి తల్లి కొడుకులైన ఇందుశేఖరుడు, సోమశేఖరుడు అక్కడికొచ్చారు. చనిపోయిన తండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తున్న విశ్వజిత్తుతో ఇందుశేఖరుడు, రాజద్రోహి, రాజ్యాధికారం కోసం కన్న తండ్రినే కడతెచ్చావు. నీలాంటి వాడు ఈ రాజ్యానికి రాజు అయితే అది రాజ్య ప్రజల శ్రేయస్సుకి అంత క్షేమం కాదు. ఎవరక్కడ? ఈ రాజద్రోహిని తీసుకొని కారాగారంలో బంధించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్నానా, ఏంటిదంతా? నా తండ్రిని నేను చంపడం ఏంటి? ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.